పండు పరిస్థితి ఇది అని కోర్టు బయటకొచ్చాకైనా చెప్తే అర్థం చేసుకోలేకపోయేదన్నా. ఇల్లొదులు వెళ్ళిపోవాలా? అలా వెళితే వాళ్ళకే లాభం. ఉన్న ఒక్క అడ్డు కూడా తొలగిపోయిందనుకుంటారు. నా శత్రువుల వల్ల నువ్వు కష్టాలు పడ్డావు, నా వల్ల నువ్వు నరకం అనుభవించావు. అసలు నేనే నీకు సారీ చెప్పాలి. నువ్వా? ఏ పారిపోయాను అనుకున్నావా? వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ వెళ్లే ముందు నీకు గుణపాఠం చెప్దామని వచ్చాను. ఇది ఏం ఘనకార్యం చేసిందని మీరంతా దీన్ని ఇలా గౌరవిస్తున్నారు? కాపురాలు కూల్చిందనా, లేక మనుషుల్ని కిడ్నాప్ చేయించిందనా? జ్యోతి, అసలు మీరందరూ ఇలాంటి పాపిష్టిదాని దగ్గర ఎలా పనిచేస్తున్నారు? పాపాత్మలతో చేరితే వాళ్ల పాపాలు కూడా మనకంటుకుంటాయట. ఇలాంటి వాళ్లకి దూరంగా ఉండాలి కానీ దగ్గరగా ఉండకూడదు. మీకు చేతనైతే ఈ దుర్మార్గురాల్ని వదిలేసి బయటకు వెళ్లి వేరే పనులు చేసుకోండి, అంతేగాని దీనికి సహాయపడకండి. ఎంత పొగరే నీకు! నా ఆఫీస్కొచ్చి నా స్టాఫ్ ముందే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నిన్ను! ఏయ్, ఈ పని ముందే చేసుంటే నీకిన్ని కొమ్ములు చెవి కాదే. మంచిదాన్ల నాటకమాడి నన్ను నమ్మించి మోసం చేశావు. నన్ను కిడ్నాప్ చేయించి కరుణ జీవితంతో ఆడుకున్నావు. ఇంత చేసిన నీకు మర్చిపోలేని సమాధానం చెప్పాలి కదా. ఇది సరిపోతుందా? ఇంకో చెంప కూడా పగలగొట్టనా? నన్ను కొడతావా? నిన్ను! సెక్యూరిటీ! నోర్మై! నోరెత్తామంటే చీరేస్తాను. నేనన్నిటికీ తెగించే వచ్చాను. నన్ను ఎవరు ఏం చేయలేరు. జాగ్రత్త. వీలైతే మనిషిగా బతకడం అలవాటు చేసుకో, అంతేగాని ఎదుటి వాళ్ళని ఏడిపించడం అలవాటు చేసుకోకు. నాశనం అయిపోతావు. ఏమండి అన్నయ్య గారు? అన్నయ్య గారు! నువ్వా? ఇప్పుడే నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీకు చెకప్ చేద్దామని. ఏం అవసరం లేదు, వచ్చిన దారినే వెళ్ళిపోవమ్మా. డాక్టర్ని కలిసి వేరే ఎవరినైనా పంపించమని చెప్తాను. నువ్వు వెళ్ళు. అదేంటన్నయ్య గారు? వద్దమ్మా, లేనిపోని వరుసలు కలిపి పిలవద్దు. వినటానికి అసహ్యంగా ఉంది. బయలుదేరు. ఏమైందండి? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఏమైందో నీకు తెలీదా? నువ్వు ఎలాంటి దానివో ఆ భార్గవి అప్పుడే చెప్పింది. అయినా మేం వినలేదు. ఏకంగా నీ గురించి టీవీలో కనిపించేసరికి నీ అసలు రంగు బయటపడింది. ఏదో నా పసుపు కుంకాలు నిలబెట్టావని నిన్ను గౌరవించాను. నువ్వు ఇలాంటి మనిషివని ఈరోజే తెలిసింది. ఏకంగా ఆ రాజాతోనే తిరుగుతూ ఆయన ఉత్తముడని చెప్తావా? ఆ రాజాతో సంబంధం పెట్టుకుని మా దగ్గర దాచావు. ఆయన కూతుర్ని మా ఇంటి కోడల్ని చేయాలని చూసావు. అదే దాచావంటే ఇక ఆ చిన్న గురించి, ఆ అమ్మాయి అను గురించి నువ్వు చెప్పింది నిజమేనా అని ఇప్పుడు అనుమానం వస్తుంది. ఇంకా నయం, నీ మాటలు నమ్మి ఈ సంబంధం చేసుకోలేదు.
పైకి మంచిదానిలా కనిపించావు గాని టీవీలో చూసాక గాని నీ గురించి తెలియలేదు. చిచ్చి, ఏం బ్రతుకు నీది. నన్నేమైనా నుండి పర్వాలేదు, కానీ ఏ పాపం తెలియని అను మీద నిందలు వేసి ఆ అమ్మాయి జీవితం పాడు చేయకండి. అను చాలా మంచి పిల్లండి. ఆహా, అలాగా నువ్వే సర్టిఫికెట్ ఇవ్వాలమ్మా. నువ్వు కూడా చాలా మంచి మనిషి అని నమ్మాం, కానీ చివరికి ఏం జరిగింది? అయినా నీతో మాకు మాటలేంటి? వెళ్ళు, రేపటి నుంచి మా ఇంటికి రాకు. మేము వేరే నర్సుని పిలిపించుకుంటాం. మీరు రావద్దు అంటే నేను రానులేండి. ఎందుకంటే నేను మీ దృష్టిలోనే కాదు, లోకం అందరి దృష్టిలో తప్పు చేసిన మనిషిని. నేనేం మాట్లాడినా ఎవ్వరూ నమ్మరు, ఎవరిని నమ్మించలేని పరిస్థితి నాది. ఇప్పటి వరకు నమ్మించింది చాలమ్మా. ఇంకా మాయలు చేసి మమ్మల్ని నమ్మించకు. ఇంకా ఇంకా మోసపోవడానికి సిద్ధంగా లేవు. నా మూలంగా అన్నికి అన్యాయం చేయకండి. ఆ అమ్మాయి చాలా మంచిది. దయచేసి ఆ అమ్మాయిని కాదనకండి. మీకు దండం పెడతాను. ఆ అమ్మాయి మంచిదైతే కావచ్చేమో, కానీ వాళ్ళ నాన్న బుద్ధులు మంచివి కావే. ఆయన బుద్ధులు ఆయన కూతురికొస్తే మేమేం చేయాలి? రాజా మగాడు కాబట్టి నీలాంటి వాళ్ళతో తిరిగినా ఇంకా పెద్ద మనిషి చలామణి అవుతున్నాడు. అదే ఆయన కూతురు తిరగడం మొదలెడితే మేమందరం ఆత్మహత్య చేసుకోవాలి. మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. దయచేసి మీరు ఒక ఆడపిల్లకి తండ్రిగా ఉండి ఆలోచించండి. నాకే ఆడపిల్ల ఉండుంటే నేను చాలా పద్ధతిగా పెంచి ఉండేవాడిని. నేను కూడా పద్ధతిగా ఉండుండేవాడిని. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. ఆ జ్ఞానం రాజాకు ఉండుంటే నీలాంటి వాడితో తిరిగి ఉండేవాడే కాదు. ఆయన దేవుడు లాంటి మనిషి అండి, మీరు అపార్థం చేసుకుంటున్నారు. అవునవును, ఆయన నీకు దేవుడే మరి. ఆ విధంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికాక కూడా ఇంకా ఎందుకు కర్ణ మాట్లాడుతున్నావు? నువ్వు మాకు చేసిన సాయం గుర్తుంది కాబట్టే ఇంకా నిలబెట్టి మాట్లాడుతున్నావు. లేదంటే ఈ పాటికి మెడపెట్టి బయటకు నెట్టేవాళ్ళం. ఇక ఈ జన్మలో నిన్ను నమ్మం, ఆ రాజాని క్షమించాం, అనుని మా ఇంటి కోడలుగా అడుగు పెట్టనివ్వం. దేవుడు మా వైపు ఉన్నాడు కాబట్టే ఆ సంబంధం చెడిపోయింది. నీ గురించి తెలిసింది. ఎంత బాగా కబుర్లు చెప్పావు. ఒకవైపు రాజాతోనే తిరుగుతూ ఆయన కుటుంబం చాలా గొప్పదని చెప్తావా? వెళ్ళమ్మా వెళ్ళు, మళ్ళీ ఈ ఛాయలకు కూడా రామాకు. చెప్పేది నీకే. వెళ్తావా? పంపించాలా? గెట్ అవుట్. వెళ్తానండి. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఎంతవరకు వచ్చింది వర్క్? సార్, వర్క్ మొత్తం దాదాపుగా అయిపోయింది. మాక్సిమం మీరు అన్నట్టే దసరా కల్లా మనం అందించేయచ్చు సార్. ఈజ్ ఇట్? అవును రాజా, మన వర్కర్స్ అంతా రాత్రి పగల కష్టపడి పనిచేస్తున్నారు. అందుకే మనం అనుకున్న టైంకి పూర్తి చేయగలుగుతున్నాం. వెరీ గుడ్. మూర్తి గారు, మనం అనుకున్న టైం లోపలే వర్క్ ఫినిష్ అవుతున్నందుకు వర్కర్స్ అందరికీ కూడా స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి. ఆ ఏర్పాట్లన్నీ మీరే చూసుకోండి. అలాగే రాజా. సార్, మీరు అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగా వెంచర్ తయారవుతుంది సార్. ఈజ్ ఇట్? చూడండి సార్, ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగా చేశాం. ఎవరైనా ఒక్కసారి మన చంద్రలేఖ అపార్ట్మెంట్ చూశారు అంటే మరో దాని గురించి ఆలోచనే రాదు అంటే నమ్మండి. మీలాంటి మంచి ఇంజనీర్స్, వర్కర్స్ మీరంతా నాకున్నారు కాబట్టే ఈరోజు మన కంపెనీకి ఇంత మంచి పేరు వచ్చింది. మూర్తి గారు, నా మీద కక్షతో చాలా మంది నా పేరు చెడగొట్టాలని చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే మానసికంగా చాలా అలసిపోయానండి. ఈ రకంగానైనా మళ్ళీ నాకు మంచి పేరు రావ. చంద్రలేఖ ప్రాజెక్ట్ గురించి 10 మంది గొప్పగా చెప్పుకుంటుంటే నాకు తిరిగి మనశ్శాంతి దొరుకుతుంది.
జరిగినవన్నీ మర్చిపోయి మళ్ళీ హాయిగా ఉండగలుగుతాను. తప్పకుండా రాజా, నీ మీద కుట్ర చేసిన ఆ భార్గవి లాంటి వాళ్ళకి మన చంద్రలేఖ ప్రాజెక్టు ద్వారా గుణపాఠం చెబుదాం. మ్మ్. ఎవరు ఎన్ననుకున్నా ఆకాశం ఎప్పుడూ అందరంత ఎత్తులోనే ఉంటుంది రాజా. దాన్ని చూసి ఈర్ష్యపడి ఉమ్మేయాలనుకుంటే అది తిరిగి వాళ్ళ మీదే పడుతుంది. నీ మీద నిందలు వేసిన వాళ్ళందరికీ అదే పరిస్థితి వస్తుంది. రాజా గొప్పతనం ఏంటో మన చంద్రలేఖ ప్రాజెక్ట్ చెబుతుంది. అవును సార్, ఇప్పటికే బయటంతా మన వెంచర్ గురించే చర్చలు నడుస్తున్నాయి. ఒక్క ప్లాట్ దొరికితే చాలనుకుంటున్నారు సార్. నన్ను చాలా మంది అడిగారు, మొత్తం ఎప్పుడో బుక్ అయిపోయాయి అంటున్నా వినడం లేదు సార్. ఇలా అయితే మనం ఫేజ్ 3 కూడా మొదలు పెట్టాల్సి వస్తుందేమో రాజా. మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా మొదలు పెడదాం. దానివల్ల ఎంతో మందికి పని దొరుకుతుంది, నాకు ఆనందం సంతృప్తి మిగులుతుంది. చందు, హే చందు చందు చందు, ఓ చందు 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 చందు. ఏంటి చందు, పాపం పొంగి వస్తున్న కన్నీళ్లని కనురెప్పల చాటున దాచుకుంటూ మెలిపెడుతున్న బాధని పంటి బిగువన నొక్కిపెట్టావు. అక్కడ డోసు బాగా తగిలినట్టుంది కదా. నువ్వేమీ ప్రత్యేకించి చెప్పాల్సిన పనేం లేదులే. మాటల్లో చెప్పకపోయినా నీ కళ్ళల్లో కనపడుతూనే ఉంది. మా ఇంటి ఆడపడుచువి అన్నవాళ్లే అడ్డమైన తిట్లు తిట్టి పంపించినట్లున్నారు కదా. హ, మనుషుల్లో దుర్మార్గులుంటారు, రాక్షసులుంటారు, శాడిస్టులుంటారు. నిన్నసలు ఏ జాతితో పోల్చాలో కూడా నాకు తెలియడం లేదు భార్గవి. వేటాడి చంపే పెద్ద పులి కూడా ప్రాణం పోయేదాకే పీకు కొరుకుతుంది. కానీ నువ్వు ప్రాణం పోయినా వదలవు. ఇంకా ఏం చేస్తే నీ కక్ష తీరుతుంది? నీ కళ్ళ ముందే నా కుటుంబం చెల్లా చెదురైంది. నా కొడుకు నాకు కాకుండా పోయాడు. నా భర్తతోనే నాకు అక్రమ సంబంధం అంటగట్టేలా చేశావు. చివరికి కట్టుకున్న భార్యతో ఉన్న ఆయన మీద కేసు పెట్టేలా చేశావు. అందరికీ దూరంగా బతుకుతున్నా నా జీవితం మీద లోకమంతా ఆశ్రయించుకునేలా ముద్ర వేశావు. ఇంకా నీకేం కావాలి? ఎందుకు ఎందుకు భార్గవి ఇంత కక్ష? చంపాలనుకుని వచ్చిన వ్యక్తి కూడా కోపంలో 2-3 దెబ్బలు కొట్టాక చంపాలనే కసి తగ్గిపోతుంది. కానీ నువ్వు చచ్చిన శవాన్ని కూడా కొట్టి కొట్టి నీ సాడసాన్ని చూపించుకుంటున్నావే, ఇది నీకు న్యాయంగా ఉందా? తట్టుకోలేకపోతున్నావు కదూ. నేను కొట్టే దెబ్బలు తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నావు కదూ. అందుకే ఆవేశాన్ని అన్ని వేళలా ప్రదర్శించకూడదు మై డియర్ చందు. అందులోనూ నాలాంటి మనిషి ముందు అస్సలు ప్రదర్శించకూడదు. నాతో చేసిన ఛాలెంజ్లు మర్చిపోయావా? నేను మర్చిపోను. నన్ను ఏదో చేస్తాను అని విర్రవిగి చివరికి ఇలా ఏడుస్తున్నావా? నీ వల్ల కాదు చందు. ఎందుకంటే నువ్వైనా రాజా అయినా పరువు కోసం ప్రతిష్ఠ కోసం పాకులాడే మనుషులు. మీరు దిగజారినా ఓ లెవెల్ దాకా వెళ్తారు. కానీ నేనలా కాదు. అట్టడుగు దాకా వెళ్ళి అక్కడి నుంచి పైకి ఎదగలను. దట్ ఈస్ భార్గవి. నువ్వు చాలా ప్లాన్ చేసావు కదా. నర్సుగా చంద్రశేఖర్ గారింట్లో చేరి మెల్లగా వాళ్ళకి అను మీదున్న బ్యాడ్ నేమ్ ని తొలగించి
అనుని ఆ ఇంటికి కోడల్ని చేద్దాం అనుకున్నావు. హ? ఆ ఇంట్లో నువ్వొక దేవతగా మిగిలిపోదాం అనుకున్నావు కదా. కానీ చూసావా, ఎవరైతే నిన్ను దేవత అని పొగిడారో వాళ్లే నిన్నొక తిరుగుబోతు అని తిట్టి మరీ పంపించారు. అది నీ పరిస్థితి. తట్టుకోలేవు చందు. నేను కొట్టే చావు దెబ్బలు తట్టుకోవడం నీ వల్ల కాదు. అందుకే నీ అంతట నువ్వే అమృత దగ్గరకు వెళ్ళి నువ్వే చందువి అని చెప్పే. నువ్వు ఒప్పుకోవు చందు, నాకు తెలుసు. ఎందుకంటే నీ ప్రాణం పోతున్నా కూడా నువ్వు అమృత మంచిని కోరుకుంటావు. అమృత బాగుండాలి అని కోరుకుంటూ నువ్వు నాశనం అయిపోవడానికి కూడా వెనుకాడవు. కానీ నేను నీకంటే మొండిదాన్ని చందు. పనికి రాదని పక్కన పడేసిన పిప్పి నుంచి కూడా రసం తీయగల ఓర్పు నేర్పు నాకుంది. ఈ విషయం నీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. నేను బయటపడితే నీ కొరికేదేంటి? నిజం చెప్తే అమృత చచ్చిపోతుంది. నీ కక్ష నా మీద, నా భర్త మీద. మమ్మల్ని ఎలాగో ఏడిపిస్తూనే ఉన్నావు కదా. మాకే రకంగానూ మనశాంతి లేకుండా చేస్తూనే ఉన్నావు. ఏ పాపం తెలియని అమృతని ఎందుకు సాధించాలని చూస్తున్నావు? నీ శాడిజానికి చిన్న పిల్ల అను కూడా విలవిల్లాడుతుంది. ఇది నీకు న్యాయమా? న్యాయమా? ఏంటి చందు, యుద్ధం చివరి వరకు వచ్చేసరికి నీతి న్యాయమని ఇప్పుడు పిరికి మాటలు మాట్లాడుతున్నావు? ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. నువ్వు దొరికిపోయావు, అడ్డంగా దొరికిపోయావు. నీ కథ క్లైమాక్స్ కి చేరుకుంది చందు. లేదు భార్గవి, నా కథ అయిపోలేదు. నా పోరాటం ఆగిపోలేదు. పోరాడుతూనే ఉంటాను. నా ఊపిరి ఉన్నంత వరకు నా భర్తని, అమృతని కాపాడుతూనే ఉంటాను. ఇలాంటి అవమానాలు ఎన్నైనా భరిస్తాను, కానీ బయటపడను. అవునా? అయితే మరొక చిన్న పందెం వేసుకుందామా? నీ భర్త నీ పేరు మీద చంద్రలేఖ అపార్ట్మెంట్స్ వెంచర్ ఫేజ్ 2ని చాలా ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చెయ్యాలి అని కలలు కంటున్నాడు. అది గనక ఓపెన్ అయితే నీ భర్తకి తిరుగులేదు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో తిరుగులేని కింగ్ అవుతాడు. నీ పేరు ప్రతి చోట మారు మ్రోగిపోతుంది. షాజహాన్ తన ప్రేయసి కోసం తాజ్ మహల్ కట్టించినంత గొప్పగా ఆ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నాడు. కానీ రాజాకి తెలియని విషయం ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ని అట్టర్ ఫ్లాప్ చేయబోతున్నాను. నీకు చేతనైతే నీ భర్తకు చెప్పుకొని ఎలాగైనా సరే కాపాడుకోమని చెప్పు. వీలైతే నువ్వు కూడా ట్రై చెయ్యి. నా కాటు ఎంత విషపూరితంగా ఉంటుందో నీకు అనుభవం ఉంది కదా. మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. అవసరం లేదు విశ్వం. వాళ్ళ అవసరం లేదు, వాళ్ళ సంబంధం అవసరం లేదు. వాళ్ళొద్దంటాం కాదురా, నేనే వాళ్ళనొద్దంటున్నాను. రేపు వాళ్ళొచ్చి నన్ను ప్రతిమలాడినా కూడా నా సంబంధానికి నేను ఒప్పుకోను. తప్పు నీ వైపు పెట్టుకుని ఎందుకు రాజా అంత ఆవేశపడతావు? ఏంట్రా తప్పు? ఎవరిది తప్పు? మొదట నా కూతురు మీద నిందలు వేశారు. చిన్న ఎవరో తెలుసుకోకుండా వాళ్ళంతటా వాళ్లే ఏదో ఊహించుకొని కాదు అనుకున్నారు. ఇప్పుడు నన్ను వేలేది చూపిస్తున్నారు. అవునరా, నిజమే. నాకు 100 మందితో సంబంధాలుంటాయి. అయితే నా కూతురేం చేసిందిరా? రేపు పెళ్ళైన తర్వాత ఇలాంటి ఎలిగేషన్ ఏదన్నా వస్తే నా కూతుర్ని పుట్టింటికి పంపించేస్తారా? ఏ మనుషులరా వాళ్ళు? వాళ్ళకి పద్ధతి పాడు లేదు. అలాంటి సంబంధం చేసుకోవాల్సిన అవసరం కర్మ నా కూతురికి లేదు. వాళ్ళు కాకపోతే వాళ్ళ బాబు లాంటి సంబంధం తీసుకొచ్చి నా కూతురికి పెళ్లి చేస్తాను. అంతేగాని నేను వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వీలైతే నువ్వు కూడా వాళ్ళతో కాంటాక్ట్ కట్ చేసుకో. ఆవేశపడతావేంటి రాజా? నేనేదో మీ ఇద్దరిని ప్యాచప్ చేద్దామని ఆలోచిస్తుంటే. అవసరం లేదు అన్నాను కదా. వాళ్ళతో ప్యాచప్ చేసుకోవాల్సిన కర్మ నాకు లేదు.
నా కుటుంబం మంచిది కాదు అనే అభిప్రాయం వాళ్ళకున్నప్పుడు మాకంటే మంచి సంబంధం దొరికితే చేసుకోమను. అంతేగాని నేనొచ్చి ఎవరికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉంటాను. ఏంటి విశ్వం గారినేనా అంతలా అరుస్తున్నారు? ఆయనకేదో సర్ది చెప్పి ఈ సంబంధం కుదుర్చాలనుకుంటుంటే దీన్ని కూడా కాదన్నారా? అంటే నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలా? మనం వెళ్ళి వాళ్ళ అబ్బాయి కావాలి అని అడిగామా? లేదుగా. వాళ్ళంతటా వాళ్లే వచ్చారు. మీ అమ్మాయి కావాలి అని అడిగారు, ఇప్పుడు కాదు అంటున్నారు. ఏ ఆ సంబంధం కాకపోతే వేరే సంబంధం రాదా? మన అనుకి పెళ్ళే కాదా? ఎందుకు జరగదు? గంతకు తగ్గ బొంత అనే సంబంధాలే వస్తాయి గాని పరువు మర్యాదల గల వాళ్ళు ఎవ్వరూ రారండి. ఎందుకు రారు? ఎలా వస్తారు? మన చరిత్ర గురించి ఎవరికి తెలీదు. మన గురించి అందరికీ తెలిసేలా చక్కగా టీవీల్లో చూపించాక ఎలా వస్తారనుకుంటున్నారు? ఇవాళ ఆ చంద్రశేఖర్ గారు అడిగిన ప్రశ్నే రేపు ఇంకొకరు అడుగుతారు. ఏం సమాధానం చెప్తారు? నేనెవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? ఉంది. తప్పు చేసినప్పుడు తల వంచాలి. ఆడపిల్లల్ని కన్నప్పుడు అణిగి మణిగి ఉండాలి. నిజమే, తండ్రి అలా తిరిగితే కూతురు కాపురం చేస్తుందా అని ప్రతి వాళ్ళు అడుగుతారు. అసలు నువ్వు అనుకి తల్లిగానే మాట్లాడుతున్నావా? తల్లిని కాబట్టే కుమిలిపోతున్నాను. ఎలా నా కూతురికి పెళ్లి చేయాలా అని భయపడుతున్నాను, బాధపడుతున్నాను.